నిజంగా చూసిన హార్ట్ టచింగ్ ఉంటుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది, అంటే కొత్తదనంగా తీసుకొచ్చింది హీరోయిన్. సెట్ అయింది, బాగా సెట్ అయింది, మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా గ్యాప్ తర్వాత ప్రాబ్లం ప్రతి సినిమా అయినా సరే కానీ ఆయన సూపర్ హిట్. తిరగబడ్డ స్వామి కూడా మంచి తిరగబడ్డాడని చెప్పొచ్చు ఈ విలన్ మీద. ఎలా అనిపించింది తిరగబడ్డ స్వామి? మూవీ ఇప్పుడు తిరగబడ్డ స్వామి ఇప్పుడే మూవీ చూశాను, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఐమాక్స్లో అనేది మూవీ రిలీజ్ అనేది చేయలేదు, సో అందుకు కొంచెం చాలా బాధగా ఉంది. కొంచెం 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి ఒక పెద్ద హీరో మూవీ ప్రసాద్ ఐమాక్స్లో రిలీజ్ కాలేదని ఒక చాలా బాధ అనిపించింది. సో ప్రసాద్ ల్యాబ్ నుండి ఇప్పుడే వచ్చాను, నేను మూవీ చూస్తాను, చాలా అంటే చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటల్ మూవీ మొత్తం విలన్ క్యారెక్టర్ చాలా బాగా ఇచ్చిండు. విలన్ క్యారెక్టర్ అయినా కూడా హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ వాళ్ళ రోల్కి వాళ్ళు జస్టిఫైడ్ చేస్తారని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఎలా అనిపించింది రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? కొంచెం మనం ఏంటంటే డైరెక్షన్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారి ఎట్లా అంటే వాడిని మొత్తం యాక్షన్ మాస్ యాక్షన్ ఉంటుంది రవి చౌదరి గారిది. సో ఏంటంటే మనం ఒక యజ్ఞం, ఒక పిల్ల నువ్వులేం జీవితం లాంటిది ఒక మూవీ. తిరగబడ్డ స్వామి కూడా మంచి తిరగబడ్డాడని చెప్పొచ్చు ఈ విలన్ మీద. ఏంటి అంటే స్టోరీ ప్లాట్ ఏంటి అంటే దేని గురించి ఉంది? ఒక భార్య, ఎట్లాంటి భార్య ఎలా ఉన్నా, రంగు నలుపు పొట్టియా పొడుగా ఎట్లా ఉన్నా కూడా ఒక భార్య అనేది ఒక మనలో సగభాగం. సో మన భార్య మీదకి ఎవరైనా తిరగబడితే మనం వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని హతమారుస్తామనే ఒక మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అంటే రాజ్ తరుణ్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా ఈ వీక్లో, ఎలా అనిపించినాయి 2 సినిమాలు? బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినాయి. రాజ్ తరుణ్ భయ్యాది లాస్ట్ వీక్ పురుషోత్తముడు అనే మూవీ రిలీజ్ అయింది, ఈ వీక్ తిరగబడ్డ సాయం అనేది మూవీ రిలీజ్ అయింది. సో కొంచెం ఒక మూవీ పైన ఇంకో మూవీ ఇంపాక్ట్ అనేది పడుతుందని చెప్పొచ్చు, ఎందుకంటే కలెక్షన్ మంచిగా వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో ఆ మూవీ తిరగబడ్డ స్వామి దాని పురుషోత్తముడి మీద ఏమైనా డామినేషన్ చేస్తుందా, మాకు అదే కొంచెం టెన్షన్గా ఉంది. ప్రొడ్యూసర్ నష్టపోతారు కదా, సో ఇలాంటివన్నీ. ఓవరాల్గా అయితే మూవీ అంటే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. రాముడు తన భార్య మీదకి రావణాసురుడు వస్తే ఎలా వాదిస్తాడో, తన భార్య మీదకి ఎవరు వచ్చినా కూడా సామాన్య మానవుడైనా కూడా తిరగబడి తనను హతమారుస్తాడనే ఒక స్టోరీ ఇది. చాలా అంటే చాలా బాగా అనిపించింది సినిమా. కానీ సినిమా మాత్రం ఆయన ఏ సినిమాలు తీయని హీరో హైలైట్ ఉంటుంది. ప్రతి ఒక్క సినిమా అయినా సరే అయినా ఒక రేంజ్లో ఉంటుంది సినిమా అనేది, అంటే ఒక ప్రాబ్లం లేదు ప్రతి సినిమా అయినా సరే కానీ ఆయన సూపర్ హిట్. కానీ ఇంతవరకు ఇది కాలేదు, కానీ ఈ మాత్రం హైలైట్ ఉందండి సినిమా. బయట కాంట్రవర్సీ నడుస్తుంది కదా తెలుసా రాజ్ తరుణ్ గురించి? అవునండి, అవును. ఎవరిది కరెక్ట్ అంటారు ఇద్దరు అంటే ఇక చెప్పుకోలేం, కానీ అది కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉంది. కానీ లోపల జర్నీ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వేరు ఉంటుంది, లాస్ట్ మూమెంట్లో మాత్రం హైలైట్గా జర్నీ నడుస్తూ ఉంటుంది. కానీ హీరోని బయట గొడవ జరుగుతుంది కదా రాజ్ తరుణ్ మీద, బయట కూడా తప్పండి, అది తప్పండి, అది తప్పండి. అమ్మాయి కరెక్టా అబ్బాయి కరెక్ట్ అండి. మరి అమ్మాయి కరెక్ట్ కాదు, అబ్బాయి కరెక్ట్. ఎందుకంటే ఆమె ఏం చేసుకుందో నాకు తెలియదు, కానీ అబ్బాయి మాత్రం చాలా మంచి మనిషి. ఎలా అంటే అంత మంచి హీరోని ఇప్పుడు మొత్తం డౌన్ చేసేస్తారు, కానీ మొత్తం డౌన్ చేసేస్తారు. అందుకోసమే అట్లాంటి మనిషిని మనం ఇది చేసుకోవాలి, కానీ అగాధం మొత్తం ఇది చేసి కేసులు పెట్టి అగాధం దందా చేసుకొని మొత్తం ఇది చేసుకోవద్దండి. ఇంకోటి చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీకి ఒక మనిషి ఎందుకోసం వస్తాడు? ఆయన ఒక డైరెక్టర్, మామూలు డైరెక్టర్కి పెద్ద ఇది వచ్చేసినది. హీరో అయిండు కాబట్టి ఆయనకు ఏదో ఒకటి చేసుకోవాలా. కానీ ఇట్లాంటి అక్కడిక్కడ పొల్లు మాటలు చెప్పుకొని అవి చెప్పుకొని ఇది చేసుకోవడం మాత్రం మంచిగా ఉండదండి ఏది కానీ సినిమా లెక్కన బతకాలా, నిజ జీవితం లెక్క బతకాలా. కానీ హైలైట్ అండి ఏదైనా కానీ పాపం అతను చాలా మంచివాడు, మాకు తెలుసు మాత్రం. అయినా మాత్రం ఎక్కడ చూడని మాకు చేస్తారు కాబట్టి మేము చెప్తున్నామండి, చాలా మంచి మనిషి. నేను సినిమా కార్ డ్రైవర్ని. అట్లాంటి చెప్పగలుగుంటే చెప్తామా? చెప్తానండి, ఆయన మీద అడ్డమైన కంప్లైంట్లు పెట్టి ఇవి పెట్టి ఇది చేయకండి. పాపం మా హీరోని బతకనియండి, కానీ అగాధం దందలు పెట్టుకొని ఏదన్నా కోసి చేసి అది కేసులు పెట్టిరనుకో, కానీ మాత్రం మంచిగా ఉంటుంది. ఆయన ఫ్యాన్స్ మేము. కానీ ఒకటే అండి, మేము మాత్రం చెప్పేది ఒకటే, అయినా మాత్రము సినిమా ఇండస్ట్రీలోకి పోయిండనుకో మేము మాత్రము ఊకుంటాం. ఆ హీరో అనేది సెంట్రల్ వచ్చింది, కానీ సెంట్రల్లో ఓడగొట్టే వాళ్ళం కాము. హైలైట్ హీరో,
కానీ మేము మాత్రం అట్లాంటి చేసేటోళ్ళం కాము. ఎందుకంటే ఆయన పైకి ఇప్పుడే మొదలవుతుండు, కానీ లోపల నొక్కేకురి పైకి వస్తున్న వాళ్ళకు నొక్కేయకండి. ఎట్లా చేసుకున్నా అంటే మా సార్కు మాకు తెలుసు మా హీరో గురించి, మేము కాపాడుకుంటాం ఆయనకు. కానీ ఆమె ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ రిప్లై కేసులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మొత్తం నాశనం పడేస్తుందండి. అంతేనండి. ఇక కానీ లవ్ ఘోరం అండి, అట్లా చేయొద్దు. సినిమా ఇండస్ట్రీని ఇది చేసుకోండి, కానీ ఆయనకు మాత్రం ఇది చేయండి. ఒకటే చెప్తున్నా, బనాల కేసులు అవి ఇవి చేసి మన లవ్ వివ్ అనుకుంటా కోవిరిలో దొరుకుతుందండి, కానీ లవ్ మాత్రం చేయాలి. ఎలా చేయాలంటే లవ్ ఇద్దరు మనస్ఫూర్తిలో ఉంటేనే లవ్ చేయాలి, లేకుంటే లేదు. కానీ కొవ్వు పెరిగిన దాకా చేసి కేసులు పెడతా అవి పెడతా అంటే మాత్రం ఒప్పుకోం. సరే అండి. సినిమా బాగుంది. రాజ్ తరుణ్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. మాల్వి మల్హోత్రా కాంబినేషన్ ఇద్దరికి సెట్ అయిందా? సెట్ అయింది, బాగా సెట్ అయింది. మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు, చాలా గ్యాప్ తర్వాత. బాగున్నాయి. ఓకే. యాక్ట్ బాగా తీశారు సినిమా. ఓకే. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఓకే. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుంది. కొత్తగా ఉంది. కొత్తగా డిఫరెంట్గా అనిపించింది, పెద్ద లాగ్ ఏం లేదు, బాగుంది. సినిమాలు చూస్తుంటారా? చూస్తుంది. బిఫోర్ సినిమాలతో కంపేర్ చేస్తే రాజ్ తరుణ్ ఈ మూవీలో ఏమన్నా కొత్తగా అనిపించింది? కొంచెం డిఫరెంట్ అనిపించింది, బాగా లుక్ వైజ్ కొంచెం కొత్త డిఫరెంట్గా ట్రై చేశారు. వాళ్ళ లవ్ స్టోరీ బాగుందా? వాళ్ళ లవ్ స్టోరీ అట్లనే, లవ్ స్టోరీ అంటేనే బాగుంటుంది. బయట రియల్ లవ్ స్టోరీ బాగుందా, సినిమా లవ్ స్టోరీ బాగుందా? రియల్ అనేది ఇంకా సినిమాలు అయితే ఓకే, బాగుంది. అండ్ ఇంకా బయట కాంట్రవర్సీ నడుస్తుంది తెలుసు కదా రాజ్ తరుణ్ గురించి. లావణ్య అట్లేం లేదు, వాళ్ళ పర్సనల్, అది పర్సనల్ దానికి. రాజ్ తరుణ్కే సపోర్టా? ఎందుకు లావణ్య ఏం చేసింది? లావణ్య నాకు నచ్చదు, రాస్తారు. తిరుగాడు స్వామి చూస్తే మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రంలో యాక్టింగ్ ఇలా చూస్తే ఒక కొత్తదనం ఉంది, ఒక డిఫరెంట్గా ఉన్నది. చెప్పాలంటే కూడా మధ్యలో వచ్చే సినిమా కానీ సినిమా చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే రోజుకి క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్గా చేసిండు. ఏ సీన్ చూసినా కూడా మనం ఇక్కడ అని కాకుండా చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ, అంటే ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం, ఇక్కడ కాకుండా ఇదే చూసిన హార్ట్ టచింగ్ ఉంటుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది, అంటే కొత్తదనంగా తీసుకొచ్చింది హీరోయిన్. ఒక డైరెక్టర్ గారు కూడా ఒక కొత్తదనం తీసుకొచ్చిండు, ఇక్కడ కాకుండా కూడా మంచిగా తీసింది. అంటే ప్రతి సీన్ చూసినా నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు బోరింగ్ అనేది ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ లాగ్ ఉందా సినిమా ఏమన్నా? లాగ్ ఏం లేదు, ఫ్యామిలీకి మాత్రం టచ్ అయ్యే సినిమా, హార్ట్ టచింగ్ ఉంటుంది సినిమా. నిజంగా చెప్పాలంటే సినిమా చూసిన మాత్రం ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉండాలో ఈ సినిమా వస్తే తెలుస్తుంది. అంతా బాగుంది. రాష్ట్రానికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చిన్న ఇష్యూలు అవుతుంటే పోతుంటే సినిమా మాత్రం ఆగదు ఎప్పుడైనా. ఇలాంటివి అవుతుంటే బయట రాష్ట్రంలో కొన్ని జరిగినాయి కాబట్టి అలాంటివి పట్టించుకోదు. సినిమా ఇండస్ట్రీ మాత్రం ఎప్పటికీ పోతూనే ఉంటుంది. ఆ సినిమా మనం చూడక తప్పది, కంపల్సరీ చూస్తాం. రాష్ట్రం కానీ ఎవరైనా కానీ కంపల్సరీ చూస్తాం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రాష్ట్రం కెరియర్ అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్. రాష్ట్రం గారు మీకు ఎలాంటి అడ్డంకులైనా కూడా అవన్నీ పట్టించుకోవద్దు. మీకు ఫ్యాన్స్ ఉన్నాం, మేము సినిమాలు చూస్తాం, మేము చూసి పెడతాం. కంపల్సరీ సినిమా సూపర్. మీ సపోర్ట్ ముందుగా ఎప్పుడైనా రాష్ట్రానికి సపోర్ట్ చేస్తాం. లావణ్య కూడా కొద్ది 1% అయినా కదా, ఒక 1% చేసి ఒక పర్సెంట్ చేయాల్సి వస్తుంది. ఆమె కూడా బాగుండాలి, ఆమె కూడా మంచిగా ఉండాలి, మంచి పొద్దు కోరుకుంటున్నా. రాష్ట్రంగా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్.